దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దినాల సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లో ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? ఉదయకాలం ప్రతి దినము కూడా 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ ఇస్తున్నాం. మిమ్మల్ని బలపరచుటకు దేవుడు అద్భుతంగా మరి ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ 6 to 9 లైవ్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్కరి జీవితాన్ని ఆశీర్వదించి దీవించాలని ఎంతగానో మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. తల్లి తండ్రి విడిచినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ పక్షంలో కృప చూపే దేవుడు. ఎవరు నీకు విరోధంగా ఉన్నా అది వర్ధిల్ల, నిందించి వారు సిగ్గుపరచబడతారు. నీకు విరోధమైన వారు, నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, నీకు వ్యతిరేక పరిస్థితులు అన్నీ కూడా తారుమారు చేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన నీ విషయంలో శ్రద్ధ కలిగి ఆయన చేయవలసిన కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుడు నీకు శక్తినిచ్చాడు, ప్రార్థనా జీవితం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, ఆయన కృపతోడు ఉంచాడు. కాబట్టి ఉదయం ప్రార్థించడం, దేవుని వాక్యం ధ్యానించడం మానొద్దు. డిప్రెషన్లో, కృంగుదల్లో, వేదనలో ఎవ్వరు వెళ్ళొద్దు. ఎందుకంటే మన దేవుడు మనకై ఉన్నాడు. ఆయన మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. కాబట్టి మీరందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం అందరం చదువుకుందాం. నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు. వారికి భయపడకము, నేను విడిపించుటకు నీకు నేను తోడై ఉన్నాను. ఇదే యెహోవా. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎంతో భయం. నేను ఎలా వెళ్తాను, ఏం చేస్తాను? నువ్వేం భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను విడిపిస్తాను, నీ నోటిలో నా మాట ఉంచి ఉన్నా. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవుని వాక్కుని ప్రకటించినప్పుడు దేవుడు వింటాడు. నువ్వు దేని గురించి, ఏది నిన్ను వెంటాడుతున్నా భయపడకు, నేను నీకు తోడై ఉన్నా. వింటున్నావా? నేను నీకు తోడై ఉన్నాను. నీ నోటిలో నా మాటలు ఉన్నాయి. నువ్వు ఏదైతే ప్రార్థన చేసి ఉచ్చరిస్తావో, ఏదైతే నువ్వు రిలీజ్ చేస్తావో జరగబోతుంది. అంటే నీ నోటిలో ఆయన వాక్కు ఉంది. నేను చిన్నోడిని, నాకేం జరుగుతుంది, నేను చిన్నదాన్ని, నా ప్రార్థన జీవితం సరిపోద్దా, నా ఆత్మీయ జీవితం సరిపోద్దా అని ఎవ్వరు అనుకోవద్దు. ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం, దేవుడు మనందరి పక్షంలో, నేను నీకు తోడై ఉన్నాను, నా వాక్కును నీ నోటిలో ఉంచా, నా వాక్కును నీ నోటిలో ఉంచాను, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు వాగ్దానం, నా వాక్కుని నీ నోటిలో ఉంచి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఈ 2 మాటలు మీరు యాడ్ చేసుకోండి. నా వాక్కు నీ నోటిలో ఉంచా, నేను నీకు తోడై ఉన్నా. కాబట్టి ఇక వెళ్తున్న ప్రతి విషయంలో, ఆత్మ విషయంలో, ప్రార్థన విషయంలో, కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో జయం మనదే. అట్లాంటి కృప దేవుడు మనకు దయచేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం ఆయన వాక్కు నీ నోట్లో ఉంది, దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రతి విషయంలో ఆయన నీ పక్షంలో కృప చూపి, మనందరి పక్షంలో కృప చూపి గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ అందరినీ దీవించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుంటారా?
అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందామా? తండ్రి, ఉదయకాలం ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో నీ కృప చూపండి. రక్షణ లేని గృహాలకు రక్షణ, వ్యాధితో ఉన్న వారికి ఏ రోగములైనా, యేసు పొందిన గాయముల వలన స్వస్థత, నార్మల్ రిపోర్ట్స్, బెడ్ రిడ్ అయినా, సీరియస్గా ఉన్న హీలింగ్ ప్రకటిస్తూ జ్వరాలు, జలుబులు, దగ్గులు, ఆయాసాలు, పోరాటాలు బ్రేక్ చేస్తున్నాము యేసునామములో. తండ్రి, కుటుంబంలో భార్యాభర్తల గొడవలు అణిచివేపు కుటుంబాలు కట్టబడాలా. నా తండ్రి, మాంత్రిక తంత్ర శక్తుల నుంచి బిడ్డలు విడుదల పొందాలా. ఇదిగో ప్రభా, అప్పుల భారం నుంచి విడుదల దయచేయండి. ఇతరులకు డబ్బు ఇచ్చి వారు డబ్బు ఇవ్వకపోవడం, మోసగించడం, అట్టి శక్తులు, అట్టి ప్రభావాలు తీసివేసి వారి డబ్బు వారికి అందాల ప్రభా. కోర్టు కేసుంటే కొట్టివేయబడాలి, భూ సంబంధమైన బంధకాలుంటే కొట్టివేయబడాలి. గృహాల్లో సమాధానం, శాంతి నాయన. పిల్లలకి స్టడీస్, ఎగ్జామ్స్లో మీరు తోడుగుండి జయం దయచేయండి. వారితో మీరుండి రాయించండి. చదువుతున్న జ్ఞాపక శక్తినివ్వండి నాయన. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి. వ్యాపారంలో నలిగిన వారు లేవనెత్తండి. ఏ పని లేని వారికి ఉపాధి సహాయం చేయండి. ఎక్కడ ప్రాజెక్ట్స్ ఆగిపోయి లేవనెత్తండి నాయన. ఎవరెవరు ఏ బంధకంలో చిక్కున్నారో బయటకు తీసుకురండి. నింద అవమానానికి బదులు వారికి రెట్టింపు ఘనతనివ్వండి. శరీర మానసిక దుఃఖముతున్న వారికి విడుదల దయచేయండి. క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. అయ్యా, ఎవరు ఏ సమస్యలతో ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడి నుంచి వాగ్దానం రిసీవ్ వారి పక్షంలో కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు జరగాల. అంతేకాక ప్రభా, దిక్కు లేరు, తల్లిదండ్రులు లేరు నాయన, ఎవరెవరు అనాథలుగా, విధవరాలుగా ఉన్నారు వారికి మీ సహాయాన్ని పంపండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము, దీవెన ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నెరవేర్చబడాలి. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తున్నాం. ఈ వాగ్దానం ఈ సంవత్సరంలో వారి పట్ల నెరవేర్చబడును గాక. నీ సన్నిధి తోడుగా ఉంచి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, అందరికీ తెలియచేయండి. ప్రతి ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయి. బెల్లంపల్లిలో 3 ఆరాధనలు, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు. కాబట్టి మిస్ చేసుకోకండి. అద్భుతంగా మరి దేవుని మహాకృపను బట్టి కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 2 ఆరాధనలో ఉంటున్నాం. ఈవినింగ్ కూడా ఈ ఆరాధనలో ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. మిస్ చేసుకోకండి. దేవుడు మీ కుటుంబాలను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మీ యొక్క ప్రేమ పూర్వకమైనటువంటి ప్రార్థనలు, మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి మీ యొక్క ప్రేమను మాకు అందించడం ఇంకా మేము ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్.